హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ కర్రీస్ వండామో అవన్నీ వీడియోస్ ఈరోజైతే మీకు చూపిస్తాను. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ అయితే కళాయిలోని ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కడిగిన ఎండు రొయ్యలను కూడా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి గుడ్లు, ఎండు రొయ్యలు, ఉల్లికాడలతో కలిపి మనం కర్రీ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దగ్గరికి పడాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటీ ముక్కలు, అలాగే ఉల్లికాడలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు ఇలా కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ఉల్లిపాయలు, టమాటీ ఇవన్నీ బాగా మగ్గిపోతాయి ఫాస్ట్గా. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కారం వేసే క్లిప్ మిస్ అయ్యిందండి. మీరు కొంచెం తగినంత కారం వేసుకొని ఎండు రొయ్యలు, గుడ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మూత పెట్టి ఉడికించేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికించేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుడ్లు, ఎండు రొయ్యలు, ఉల్లికాడలు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గుడ్డు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కళాయిలోకి ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటీ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 4 గుడ్లు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి పగలగొట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పగలగొట్టుకున్న ఎగ్స్, ఆనియన్స్, టమాటీ ఇవన్నీ బాగా ఫ్రై అయినట్టు కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే అందులోకి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవంతా బాగా కలిసిపోయినట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుడ్డు కూర కూడా మనకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి చేసుకోవడం గుడ్డు. అలాగే మీ సపోర్ట్ కూడా మన ఛానల్కి చాలా అవసరమండి. అందుకే మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇవైతే గులాబీ పువ్వులు అంటారండి మా వైజాగ్ సైడ్ అయితే. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవేంటి ఇలా పగిలిపోయాయి అనుకుంటున్నారా? అలా కాదండి, 2 క్యాన్ల వరకు గులాబీ పువ్వులు చేసాము. ఇంకా అందరికీ పనిచేసిన తర్వాత లాస్ట్కి ఇవే మిగిలాయి కొన్ని ముక్కలు. అవి ఇప్పుడు నేను తింటున్నాను, చాలా బాగున్నాయి. అందుకే మా అమ్మగారు అయితే మళ్ళీ చేస్తున్నారు. అందులోకి మా అమ్మ అయితే నాకు మొక్కజొన్నలు కూడా ఉడకబెట్టేసి ఇచ్చేసారు ప్లేట్లో వేసి. తిందామంటే చాలా కాలుతున్నాయి. అలా ఒక్కొక్కటి తింటున్నాను. ఇంక నా వల్ల అవ్వట్లేదని మా అమ్మకి ఇచ్చేస్తే మా అమ్మ ఒక్కొక్కటి ఒలిచి నాకు ఇస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఒలిచేస్తున్నారో. ఇంకా ఒలిచినవన్నీ నేను ప్లేట్లో వేస్తున్నారు. అవన్నీ నేను అలా తినేస్తున్నాను సైడ్ నుంచి. మమ్మీ ఒలచడంలో బిజీ అయితే నేను తినడంలో బిజీ అయిపోయాను. ఇంకేమున్నాయా అని చూస్తే ఇంకా డాడీ అయితే స్వీట్ కూడా తీసుకొచ్చారు నా కోసం. నా పేరు వచ్చేసి ఐస్ క్రీమ్ బర్ఫీ, చాలా బాగుంటుంది. ఇంకా మమ్మీ అయితే పొయ్యి మీద పాలు కూడా వేడి చేస్తున్నారు టీ పెడదామని. ఈ మధ్యన బాగా పాపులర్ అయింది ఏంటంటే టీలోని మురుకులు వేసుకొని బాగా తింటున్నారు తెలంగాణ సైడ్ అయితే. ఈ వీడియోస్ అన్నీ నాకు అలాగే వస్తున్నాయి. సో నేను కూడా ట్రై చేద్దామని వేడి టీలోని జంతికలన్నీ చిన్న ముక్కల్లా చేసుకొని టీలోకి వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ ఎలా ఉంటుందయ్యా అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి.
మీరైతే ఇంకా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్‌కి ఇలాగే ఉండాలి. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఇంకా బోలెడొస్తాయండి. సబ్స్క్రైబ్.